మనం ఇక్కడ ఒక స్ట్రీట్ పవర్ ట్రాన్స్ఫార్మర్ని చూస్తున్నాం. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ గురించి కాదు, కానీ ఇప్పుడు మీకు సైడ్కి చూస్తే 3 ఇన్పుట్ వైర్స్ ఉన్నాయి, అంటే 3 ఇన్కమింగ్ వైర్స్. ఆ 3 ఇన్కమింగ్ వైర్స్ ఒక సిరామిక్ ఇన్సులేటర్ ద్వారా పోతున్నాయి. ఈ సిరామిక్ ఇన్సులేటర్కి మీకు 2 పుల్లలు లాంటి నిర్మాణం ఉంది, ఎల్ షేప్ పుల్లలు. ఇవి ఎందుకు ఉంటాయి? ఇవి ఎందుకు అంటే వీటిని మనం లైటనింగ్ గ్యాప్ అరెస్టర్స్ అంటారు. అంటే ఎప్పుడైతే ఈ స్తంభాల మధ్య ఉన్న తీగల పైన పిడుగుపడినప్పుడు కానీ, లేదా ఇంకా హై టెన్షన్ వైర్లు వచ్చి ఈ తీగల మీద పడితే ఎక్కువ కరెంటు పాస్ అవుతుంది. అది ఎక్కువ కరెంటు పాస్ అయినప్పుడు అది ట్రాన్స్ఫార్మర్లోకి వస్తే ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం, లేదా కాలిపోవడం, లేదా ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంట్ అందరి ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఏం చేస్తారంటే ఈ 2 గ్యాప్ లైటనింగ్ అరెస్టర్స్ని వాడతారు. ఈ ఎప్పుడైతే సర్జిన్ కరెంట్ వస్తుందో, అంటే హై కరెంట్ వస్తుందో, రాగానే ఈ ఎయిర్ గ్యాప్, ఈ 2 పుల్లల మధ్య ఉన్న ఎయిర్ గ్యాప్ యొక్క అంటే అది మామూలు కండిషన్స్లో అది ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది, గాలిలో కరెంటు పోదు. కానీ ఎప్పుడైతే హై కరెంట్ వస్తుందో ఆ గ్యాప్ కండక్టింగ్ పాత్ అవుతుంది. అంటే ఆ 2 గ్యాప్ల మధ్య కరెంటు ఒక ఆర్క్, ఒక మెరుపు రూపంలో ప్రయాణిస్తుంది. మీరు చూస్తే దాని నుంచి వచ్చి 2వ కింది వైపు ఉండే పుల్ల నుంచి వచ్చిన కరెంట్ వెళ్ళేసి మీకు జే వైర్ ద్వారా కనిపిస్తుంది, భూమిలోకి వెళ్తుంది. కాబట్టి పిడుగుపడ్డా కానీ ట్రాన్స్ఫార్మర్కు కానీ, ఆ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ అయిన ఇళ్ళకు కానీ ఎలాంటి ప్రమాదం జరగదు.